హలో ఎవ్రీవన్. ఇంకా అలా తిరుగుతూ ఉండగా షాపింగ్కి అయితే వచ్చాం. లేడీస్ అంటే తెలిసిందే కదా, షాపింగ్ మెయిన్. కానీ చాలా బాగున్నాయి ఇక్కడ. కాస్ట్ ఎక్కువ చెప్పారు, బార్గెనింగ్ చేయనివ్వలేదు. ఇంకా బయట తీసుకుందాం అనుకున్నాం మేము. ఇది వచ్చేసరికి కార్పెట్ మేకింగ్, చేతులతో అయితే చేస్తారు. ఇంకా మేము ఫుల్గా తినేసాం, మాకు నచ్చింది వేసుకుని. అందిన తర్వాత వాగా బోర్డర్కి అయితే వెళ్ళాము. మీ అందరికీ తెలిసే ఉంటుంది, వాగా బోర్డర్ కోసం పంజాబ్ వస్తే ఖచ్చితంగా చూడవలసిన ప్లేస్ ఇది. వాగా బోర్డర్ అంటే ఇండియా పాకిస్తాన్ బోర్డర్ అనమాట. ఎవ్రీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా ఫ్లాగ్ హాయిస్టింగ్ అండ్ ఫ్లాగ్ దింపడం కూడా జరుగుతుంది. అది మనం చూడొచ్చు. దీనికైతే ఎంట్రీ టికెట్ ఏమి ఉండదు, బట్ ఆ టైంకి అయితే లోపలికి వెళ్ళాలి. చూసారా జనం అయితే ఎంతమంది ఉన్నారో. మనం టైంకి వెళ్ళకపోతే ప్లేసెస్ అనేవి దొరకవు, చాలా కష్టం అవుతుంది, నుంచుని చూడాలి. సో మేము ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళాము, ప్లేసెస్ అయితే దొరికాయి. ఇంకా కూర్చుని చూస్తున్నాం. ముందుగా లేడీస్తో యాక్టివిటీస్ అయితే చేపించారు, ఫ్లాగ్స్తో డాన్సెస్ అండ్ అలా పరిగెట్టడం అవి చేపించారు. నాకైతే చాలా కొత్తగా అనిపించింది. చూస్తున్నాను, క్రౌడ్ ఇంకా వస్తూ ఉన్నారు. మా తర్వాత కూడా 5కి స్టార్ట్ అవుతుందంట ఎగ్జాక్ట్గా. దానికన్నా ముందే మేమైతే వెళ్ళాము. ఇదైతే ఎవ్రీడే జరుగుతుంది. మనం ఎప్పుడు పంజాబ్ వెళ్ళినా కానీ ఇది కంపల్సరీగా మిస్ అవ్వకుండా చూడండి. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ముందే వెళ్తే మనకు మంచిగా ఫ్రంట్ కూడా రోలో మనకి ప్లేస్ అనేది దొరుకుతుంది. అప్పుడు ఇంకా విజిబుల్గా మనకి కనిపిస్తుంది, ఎంజాయ్ చేయొచ్చు. లేట్ వెళ్తే ఏంటంటే బ్యాక్కి వెళ్ళిపోతాం, అంటే పైనుంచి చూడాలి. ఇటు చూసినా మనకి బాగా అనిపిస్తుంది. ఇక్కడైతే చీరప్పిస్తున్నారు, వందే మాత్రం అని చెప్పి అరవమని. మేమైతే ఫుల్గా అరిచేసాం. ఇంకా మొత్తం ప్రోగ్రామ్స్ అవి కూడా జరుగుతున్నాయి. వైట్ సీట్స్ అయితే విఐపి సీట్స్ అనమాట. అవి మనకి టికెట్ ఉంటుంది, అవి పే చేస్తే అక్కడ కూర్చోవచ్చు మనం. ఇవైతే నార్మల్ ఫ్రీ అనమాట. ఇంకా డాగ్స్తో కూడా శాల్యుటేషన్ చేపిస్తున్నారు. ఇంకా ఆఫీసర్ ఉన్నారు కదా, ఆయన అయితే చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. మమ్మల్ని ఇంకా అరవట్లేదు ఏంటని చెప్పి ఫుల్గా ఆయన కూడా మైక్లో భారత్ మాతాకి జై అని చెప్పి అరుస్తూ మమ్మల్ని ఫుల్ చీరప్ అయితే చేశారు. ఇంకా మేము ఫుల్ అరిచేసాం. అలా అరుస్తూ ఉంటే మాకు ఒక రకమైన గూస్ బంప్స్ అయితే వచ్చేసాయి. ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అనిపించింది నిజంగా నాకైతే. ఇంకా గేట్ అవతలకి వచ్చేసరికి, ఆ గేట్ అటుపక్క చూసారు కదా మీరు, ఆ పక్క ఫ్లాగ్ అయితే పాకిస్తాన్ వాళ్ళదనమాట, అటుపక్క పాకిస్తాన్ అనమాట. ఈ గేట్కి ఇటువైపు మన ఇండియా అనమాట. చూసారు కదా. ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకముందు మనం సాంగ్స్ పెట్టామని వాళ్ళు కూడా సాంగ్స్ అయితే పెట్టారు. వాళ్ళు కూడా సేమ్ ఇలానే స్టేడియంలో పైన కూర్చున్నారు, వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. చాలా బాగా అనిపించింది ఇది.